జిల్లాల పునర్వ్యవస్థీకరణ డిమాండ్ ఊపందుకుంటోంది. గతంలో 6 ముక్కలైనటువంటి పరిస్థితి ఉంది వరంగల్ జిల్లా. హన్మకొండ, వరంగల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజన జరిగింది. తిరిగి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలని డిమాండ్స్ ఊపందుకుంటున్నాయి. 6 జిల్లాలను ఏకం చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలంటూ సీఎం రేవంత్కు ఎమ్మెల్యే నాయిని విన్నవించారు. అన్యాయంగా విడదీశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మార్పులకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. 100 ప్రెస్ మీట్లల్లో 99 ప్రెస్ మీట్లలో 6 జిల్లాలకు విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడినాను. మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగిన అన్యాయం ఉన్నది, అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. వారు ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్కువ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు. అలా ఎటువంటి అనుమానం లేదన్నారు. ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగితే మా నోటీసులో ఉన్నది. దాన్ని అంటే మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే సమ్మక్క సారక్క ఓ దిక్కు, వరంగల్ ఫోర్ట్ ఓ దిక్కు, 1000 స్తంభాల కూడా ఓ దిక్కు, 6 ముక్క ప్రతిదీ ఏం చెప్పుకోలేకుండా అసలు వరంగల్ కు చరిత్ర లేకుండా చేయడానికి ఉన్న ఏకైక సెంట్రల్ జైలు కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అని పిలిచేది. ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహ ప్రకారం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంట్లో దానిని ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా 2 నెలల కింద కూడా పేపర్లో కూడా వచ్చింది. మీరు చదివిన అందరూ చదివింటారు. దీన్ని ఆలోచనలా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ లేట్ చేయకుండా చేయాలని అంటే డిలిమిటేషన్ ఇవి 2-3 కారణాలు ఉన్నాయి. ఇవి అయిపోయే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు తొందరపడకండి, తప్పకుండా చేయాలనే ఆలోచన నాకు ఉన్నదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరినీ ఒక్కరినే గారు దీనికి మద్దతు. ఇక 6 జిల్లాలుగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తిరిగి ఒకే జిల్లాగా మార్చాలంటూ కూడా వినతులైతే ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అవి డిమాండ్స్గా కూడా మారుతున్నటువంటి సిచ్యువేషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో 6 జిల్లాలుగా విభజించబడినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా మళ్ళీ పాత పద్ధతిలోనే పాతగా అంటే ఆ పరిస్థితిలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎంత డిమాండ్లు ఊపందుకున్నప్పటికీ కూడా వ్యవస్థలు కావచ్చు, పూర్తి స్థాయిలో పరిపాలనకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా వికేంద్రీకరణ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఏకం చేసేటువంటి పరిస్థితి ఉంటాయి. అది పెద్ద ప్రహసనంగా ఉండేటువంటి ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే విన్నవించినప్పటికీ రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో మళ్ళీ ఉమ్మడి జిల్లాగా మారుస్తారా అనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న. అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో తెలంగాణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ రోజులో అదే 2014 సమయంలో కీలక జిల్లా ఏదైనా ఉంది అంటే అది వరంగల్ జిల్లా అని చెప్తారు. ఎందుకంటే ఉద్యమాలకు సంబంధించి కానీ ఉద్యమ పోరాటాలు కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాది అనేది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి అలాగే ఏదైతే అక్కడ ప్రాచీనమైనటువంటి వరంగల్ కోట కావచ్చు, అలాగే రామప్ప గుడి కావచ్చు, ఏదైతే వరంగల్ కి సంబంధించినటువంటి 1000 స్తంభాల గుడి కావచ్చు, సమ్మక్క సారక్క ఈ గద్దెలు కావచ్చు, ముఖ్యంగా వరంగల్ జైలు కావచ్చు, ఏదైతే వరంగల్ జిల్లా జైలు అంటారు. సో ఇవన్నీ కూడా ప్రాచీనానికి సంబంధించి పురాణం కావచ్చు, ఇదంతా కూడా ఓరుగల్లులో పెద్ద ఎత్తున అంటే మీది ఏ జిల్లా అని అడిగినప్పుడు మాది వరంగల్ జిల్లా, పౌరుషాలకు పెట్టింది పేరు మా జిల్లా అని అంటే గొప్పగా చెప్పుకుంటారు ఆ జిల్లా వాళ్ళు. కానీ దాన్ని పూర్తిగా 6 జిల్లాలుగా మార్చి గతంలోనే దీనిపైన పెద్ద ఎత్తున ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన జరిగిందో ఆ సమయంలోనే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి మురళి. ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లాలు మొత్తం ఒక్క జిల్లాను దాదాపు 6 జిల్లాలుగా చేయడం అందరికీ కూడా నచ్చని పరిస్థితులు, అంటే ప్రజల నుంచి కూడా అటు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క జిల్లాగా మార్చేశారు. దాదాపు ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వరంగల్ జైలు ఒకవైపు అయిపోయింది, సమ్మక్క సారక్క గద్దెలు ఇంకో జిల్లాకు అయిపోయినాయి. సో ఈ వరంగల్ కోటకు సంబంధించి ఒకవైపు ఇదైపోయింది, కాకతీయ కళాతోరణం ఒకవైపు అయిపోయింది. మొత్తం ఈ ఉమ్మడి జిల్లానంతా కూడా అంటే ఉమ్మడి జిల్లాకి ఒక ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన హోదా,
దాంతో పాటు హైదరాబాద్ తర్వాత ఏదైనా సిటీ మంచి సిటీ ఉంది అక్కడ, అంటే హైదరాబాద్ తో పాటు సమానంగా డెవలప్మెంట్ అయ్యే సిటీ ఏదైనా ఉందంటే అది వరంగల్ సిటీ అని పలుమార్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే దానికి హైదరాబాద్ కు ధీటుగా డెవలప్ అవుతున్న సమయంలో వరంగల్ కు సంబంధించి కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావాలనే వరంగల్ కి పేరు రావద్దు, వరంగల్ కి ఇట్లాంటి ఈ చిహ్నాలు గాని ఇట్లాంటివి పేరు గాని ఉండకూడదు అని ఒకే దుర్బుద్ధితో ఈ 6 జిల్లాలను కూడా ఏర్పాటు చేశారంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. అంటే మామూలుగా ప్రజలలో కూడా ఒకవైపు మీది ఏ జిల్లా అని అడిగినప్పుడు అంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితులు అయితే ఉండేది. సో ఎందుకంటే మాది వరంగల్ జిల్లా, మాది ఓరుగల్లు జిల్లా, గతంలో నుంచి కూడా ఓరుగల్లు ఉద్యమాల జిల్లాగా కూడా పిలుచుకుంటారు. సో ఇట్లా ఆ భావోద్వేగానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆ పేరుని ప్రజల నుంచి దూరం చేశారనేది కూడా ఒక కన్సర్న్ గా తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాని కలిపి, లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఇంకొక జిల్లా అంటే మొత్తం ఈ 6 జిల్లాలను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేస్తారా, లేదంటే మరి ఇంకొక వరంగల్ జిల్లాని 1 లేదా 2 జిల్లాలుగా మారుస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది మురళి. ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లాల విభజన మొత్తం కూడా పారదర్శకంగా జరగలేదు, శాస్త్రీయంగా జరగలేదు అనేది కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు ఈ 6 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది ఉన్నారు. దాంట్లో అందరూ కూడా జిల్లాలో ఏదైతే వరంగల్ పాత వరంగల్ జిల్లా ఉందో దాన్నే మళ్ళీ చేర్చాలి, ఎందుకంటే పాలనా పరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ చెప్తోంది ఏంటంటే పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యం కావచ్చు, భౌగోళిక స్వరూపం మీద ఒక క్లారిటీ అయితే ఇప్పుడే ఉంది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. మళ్ళీ తిరిగి ఏకం చేస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యాన్ని, ప్రజల సౌకర్యం ఇవే చూడాలి అనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి గట్టిగా చెప్తోంది. దీన్ని కూడా అలా చూడాలంట. అంటే గతంలో ఏదైతే పాలనా పరంగా ప్రజలకు దగ్గరగా ఉండాలి, హెడ్ క్వార్టర్స్ అనే విధంగా వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. కానీ కొన్ని మండలాలు, కొన్ని రెవెన్యూ సంబంధించినవి కూడా దాదాపు అంటే ఎక్కడో ఏదైతే వరంగల్ కు దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ ఉంటుందో, అక్కడ రెవెన్యూ మండలం ఉంటుందో దాన్ని కాస్త వేరే జిల్లాకి, ఇటు ములుగు కావచ్చు లేదంటే మహబూబాబాద్ కావచ్చు, అక్కడికి ఆ జిల్లాలో చేర్చడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అంత దూరం అంటే దాదాపు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇవి అన్ని అంటే ఈ జిల్లా ఒక్క జిల్లాలోనే కాదు, దాదాపు 33 జిల్లాలలో కూడా ఈ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రజలు కూడా దాదాపు చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ గతంలో ఒకటే ఉండేది, అప్పుడు ఆ జిల్లాల దాదాపు బౌండరీ ఉండేది 50 కిలోమీటర్లు, సో లేదంటే 80 కిలోమీటర్ల బౌండరీ ఉండదు. ఇప్పుడు దాదాపు 150 కిలోమీటర్లకు కూడా ఒక్కొక్కసారి వెళ్లాల్సిన అవసరం అయితే వస్తుంది. దానికి సంబంధించి కూడా ఓన్లీ ఇప్పుడు కొత్త జిల్లా గనక ఒకవేళ ఏర్పాటు చేస్తే మొత్తం ఉన్నటువంటి జిల్లాలతో పాటు దాదాపు ఇప్పుడు 23 జిల్లాలు ఏర్పాటు చేస్తారనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వం ఊహాగానాల్లో అటు రాజకీయ వర్గాల్లో ఒకవైపు చర్చనీయాంశం అయింది. దాంట్లో మారుస్తే గనక 50 కిలోమీటర్ల మేర అనే హెడ్ క్వార్టర్స్ ఉంటది. ఏదైనా గ్రామం ఉంటే ఆ గ్రామానికి 50 లేదా 80 కిలోమీటర్ల పరిధిలోనే రెవెన్యూ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మొత్తం అంటే ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీస్ కానీ, కలెక్టరేట్ ఆఫీస్ కానీ ఆ 80 కిలోమీటర్ల వ్యవధి దూరంలోనే ఉంటది అని కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎస్, ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అంటే నాయకులు, నేతలు రాజకీయపరమైనటువంటి అంశాల కింద దీన్ని కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి వినతులు వచ్చిన తర్వాతే పరిశీలిస్తాము అనేటువంటి ఒక మాట. 6 జిల్లాలుగా కాకపోయినా కనీసం 3 జిల్లాలుగానైనా లేదా 2 జిల్లాలుగానైనా చేయాలనేటువంటిది ప్రజల అభిప్రాయంగా ఉంది. వారిది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది ఒక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు సతీష్? అయితే ముఖ్యంగా ప్రజా సేకరణ అయితే చేస్తామని చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంది, మేము అంకెల గారడీ కోసం కాదు, 33 జిల్లాలు వాళ్ళు కేవలం అంకెల గారడీ కోసం, వాళ్ళ లక్కీ నెంబర్ల కోసం జిల్లాలను విభజించారు. సో మేము అలా కాదు, పూర్తి శాస్త్రీయంగా ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే జిల్లాలుగా మొత్తం కూడా ప్రజలు ఏదైతే డిమాండ్లు వస్తాయో అవి దాంతో పాటు
కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు మొత్తం ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకొని, ఇటు ప్రజల నుంచి కూడా సూచనలు తీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని మొత్తం కూడా చర్చించే ఒక నిర్ణయానికి వస్తాం గాని మేము మా స్వలాభాల కోసం గాని మా రాజకీయ అవసరాల కోసం గాని మాకు అనుకూలంగా ఉంటదని చెప్పేసి ఏర్పాటు చేయడం కాదు. సో మేము ప్రజల కోసమే పనిచేస్తాము, ప్రజల వైపుగానే పనిచేస్తామని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఎట్లా ఎన్ని జిల్లాలుగా చేస్తారు? సో ఇప్పుడున్న ఈ మొత్తం 33 జిల్లాలను ఎన్ని జిల్లాలకు కుదురుస్తారు? దాంతో పాటు ఈ ఉమ్మడి వరంగల్లో దాదాపు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని గతంలో కూడా వాదనలు వినపడ్డాయి. దానికి సంబంధించి కూడా మరి ఈ ఉమ్మడి వరంగల్ ను ఇప్పుడు దాదాపు 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్ని మరి ఎన్ని జిల్లాలుగా చేయబోతున్నారు? సో ఈ వరంగల్ జిల్లాతో పాటు ఇటు కరీంనగర్ జిల్లాకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది అని అంటున్నారు. అటు ఒకవైపు మెదక్ జిల్లాకి కూడా నష్టం జరిగింది అంటున్నారు. నల్లగొండ జిల్లాకి కూడా నష్టం జరిగింది అంటున్నారు. సో ఈ 4 జిల్లాలు పెద్ద ఎత్తున మార్పు అయితే జరగబోతున్నాయని కూడా సూచనలు కనబడుతున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ డిమాండ్ అయితే ఊపందుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. గతంలో వరంగల్ జిల్లా 6 ముక్కలైనటువంటి పరిస్థితి ఉంది. హన్మకొండ, వరంగల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజన అయితే జరిగింది. తిరిగి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలనేటువంటి ప్రధాన డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. 6 జిల్లాలను ఏకం చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలంటూ కూడా సీఎం రేవంత్కు ఎమ్మెల్యే నాయిని వినతి పత్రం ఇచ్చారు. ఇక అన్యాయంగా విడదీశారని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మార్పులకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ డిమాండ్ని ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తుంది? దీనికి సంబంధించి మళ్ళీ విభజించబడినటువంటి 6 జిల్లాల్ని తిరిగి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మారుస్తుందో లేదో చూడాలి.